నమస్తే. ఈరోజు బగారా వంకాయ కొంచెం డిఫరెంట్‌గా ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా దీనికోసం అయితే మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కడాయి పెట్టేసుకొని అందులో అయితే ఒక పావు టీ స్పూన్ వరకి మెంతులు వేసుకున్నాను. అవి కొంచెం వేగగానే ఒక హాఫ్ టీ స్పూన్ వరకి జీలకర్ర వేసుకుందాం. అట్లే ఒక టేబుల్ స్పూన్ నిండా పల్లీలు వేసుకొని కొంచెం వేపుకుందాం వీటిని. దీనికోసం అయితే పచ్చి కొబ్బరి పలుకులు కూడా కొన్ని తీసుకున్నాను నేను. మరీ ఎక్కువ కాదు, కొన్ని ఈ మాత్రం అయితే సరిపోతాయి పావు కేజీ వంకాయలకి. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఇంకా నువ్వులు, ధనియాలు అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. అంటే కొంతమంది ధనియాలు అయితే ఎక్కువ వేయరు, కాకపోతే ధనియాలు వేస్తేనే బాగుంటుంది, గ్యాస్ ఫామ్ కాకుండా అట్లా హెల్త్కి కూడా మంచిది కదా. ఇంకా ఇందులోకి 2 లవంగాలు, ఒక ఇలాచి, కొంచెం ఒక అర ఇంచు పట్ట ముక్క వేసుకున్నాను. నువ్వులు ఒక టేబుల్ స్పూన్ వరకు. ఇవన్నీ వేసిన తర్వాత వీటన్నింటినీ ఎర్రగా ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే. ఇంకా దీనికోసం అయితే చింతపండుని నేను కొంచెమే తీసుకున్నా, మరీ ఎక్కువ కాకుండా, పులుపు చాలా ఉంది కాబట్టి. అవి నారలు తీసి నానబెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెలో అయితే నీళ్లు పోసుకొని అందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన నీళ్ళలో వంకాయలు వేస్తే తొందరగా నలుపు ఎక్కువ కదా, కాబట్టి ఉప్పు వేసుకొని ఆ నీళ్ళలో వంకాయలను కట్ చేసి పెట్టుకోవాలి. వంకాయలు అయితే ఇక్కడ ఫ్రెష్గా ఉన్నాయి. చింతపండు అయితే ఈ మాత్రం తీసుకున్నా, అంటే ఇందులోంచి కూడా కొంచెం తీసేస్తాను, మరీ ఎక్కువైతే బాగోదు. 1 ఇంచు అల్లం ముక్క, అలాగే 4-5 ఎల్లుల్లిపాయలు ఫ్రెష్గా దంపేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేపుకున్న మిశ్రమాలన్నీ కూడా ఇందులో వేసుకొని ముందు మిక్సీ పట్టిన తర్వాత చింతపండును కూడా చేర్చి మిక్సీ పట్టేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఒక మీడియం సైజుది కట్ చేసి పెట్టుకున్నా. ఇది నేను మామూలుగా తాలింపులోనే వేస్తాను. ఒక టమాటో కూడా సగం సగం ఇట్లా కట్ చేసి పెట్టుకున్న, చిన్న ముక్కలు కాకుండా. కర్రీలో వేస్తే కనుక ఉడికిన తర్వాత అలాగే తీసుకొని తింటే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పెట్టేసుకొని ఇందులోకి ఆయిల్ అయితే ఒక 3 టేబుల్ స్పూన్ నిండా వేసుకున్నాను. ఇందులోకి జీలకర్ర ఆవాలు ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకొని అవి చిటపటలాడగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగగానే దంచి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకొని కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలను అయితే మొత్తం నీరంతా వంపేసి ఒక ప్లేట్లో వేసి పెట్టుకున్నాను నేనైతే. మరి నీళ్ళు ఉంటే కనుక చిటపటలాడుతుంది కదా. ఆ వంకాయలు కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూతను పెట్టేసుకోవాలి. అప్పుడు మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇంకా ఇందులోకి పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాక మరోసారి ఇలా కలిపేసుకొని ఇంకా ఇందులోకి అయితే ఉప్పు అయితే ఒక టీ స్పూన్ నిండా, అలాగే కారం అయితే ఒక టేబుల్ స్పూన్ నిండా తీసుకున్నాను. కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఇలా మసాలా వేస్తున్నాం, చింతపండు కూడా వేస్తున్నాం కాబట్టి కారం అనేది పడుతుంది. వంకాయలు ఒక 10% కుక్ అయినాయి అనుకోండి, అప్పుడు ఇందులోకి ఉప్పు అనేది వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా ఇందులో పెట్టేసుకుందాం ఇలాగా. ఇంకా 2-3 వేసుకున్నా బాగుంటాయి, కానీ నేనైతే ఒక్కటే వేస్తున్నాను. వేసిన తర్వాత మరోసారి ఇట్లా కలిపేసుకొని ఇప్పుడు మసాలానైతే దంచి పెట్టేసుకున్నాం కదా పేస్ట్ లాగా, ఆ మసాలాను కూడా ఇందులో వేసుకోవాలి. ఇంకా ఉప్పు వేస్తున్నాను. ముందుగా అయితే ఉప్పు వేస్తే కొంచెం వంకాయ అనేది తొందరగా ఉడికిపోతుంది కదా. మామూలుగా వంకాయలు ఎట్లాగో తొందరగానే ఉడుకుతాయి, కానీ ఉప్పు వేస్తే ఇంకా తొందరగా మగ్గిపోతాయి, కాబట్టి ముందుగా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కారం అయితే ఒక టేబుల్ స్పూన్ నిండా అయితే నేను తీసుకుంటున్నాను కారాన్ని. అంతలోపు ఇక్కడ మసాలా పేస్ట్ని అయితే వేసుకుందాం. మసాలా పేస్ట్ వేసిన తర్వాత దీన్ని మరి పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకుందాం. అన్నీ వేయించి పెట్టుకున్నాయి, కాకపోతే వాటర్ అనేది వేసి మిక్సీ పట్టుకున్నాం కదా, కాబట్టి నూనె పైకి తేలేంత వరకు ఇలా కలుపుతూ ఉందాం. ఇంకా ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర కర్రీలో ఉడికితే టేస్ట్ అనేది బాగుంటుంది, మంచి సువాసన కూడా వస్తుంది, ఆరోగ్యానికి కూడా మంచిది కదా. ఆ విధంగా అన్నమాట. ఇప్పుడు కారం అయితే వేసుకుందాం. ముందే కారం వేయలేదు, ఎందుకంటే ఒక్కోసారి కొంచెం మాడినట్టు వాసన వస్తుంది కదా, కాబట్టి నేను ముందుగా వేయలేదన్నమాట. ఈ మసాలా వేగిన తర్వాత కారం కూడా వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని అదే మసాలా జార్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది వేసి పెట్టుకుందాం. ఇప్పుడు దీని మూత అయితే పెట్టేసుకుందాం. బాగా మగ్గిపోతుంది కదా. మగ్గిన తర్వాత
మిక్సీ జార్లో వేసి పెట్టుకున్న వాటర్ వేసుకోవచ్చు. అలా కాకుండా ఇలాగే ఫ్రైలాగా కావాలనుకుంటే మంటని లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని దగ్గరికి ఉడికించుకోవచ్చు. ఇట్లా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. రైస్లో కలుపుకున్న చపాతీకైనా ఏ రోటీలోకైనా. నేను మామూలుగా కొంచెం గ్రేవీ అయితే బాగుంటుందని కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక 3-4 నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా అప్పుడప్పుడు చేస్తుంటాం కానీ నేనైతే ఎక్కువ ధనియాలు వెయ్యను, అలాగే టమాటో కూడా వెయ్యను ఎప్పుడు. ఈరోజు ఒక టమాటో వేసిన, అలాగే కొంచెం ధనియాలు అనేది ఎక్కువ వేసిన అనమాట. మామూలుగా ఇది ఉడుకుతుంటే నాకైతే ఫిష్ కర్రీ వండినట్టు స్మెల్ అయితే వస్తుంది. కాకపోతే ఇందులో ఫిష్ అయితే లేదు కదా, స్మెల్ మాత్రమే అట్లా వస్తుంది. గ్రేవీ ఇట్లా అయింది కదా, ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇంకా అంతే. ఈ వంకాయ కర్రీని అయితే మసాలా రైస్లోకైనా మామూలుగా వైట్ రైస్లోకైనా ఎందులోకైనా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.